బ్రేకింగ్ న్యూస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం ఘటన కలకలం రేపుందని చెప్పాలి. అయితే దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం కూడా విమానం ఎక్కే ముందు కాల్చేందుకైతే ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఈ ఘటనని ముందే పసిగట్టిన ట్రంప్ భద్రతా సిబ్బంది అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఆయన విమానం ఎక్కే ముందు అక్కడ విమానం ఎక్కే స్థలం నుంచి 200 గజాల దూరంలోనే ఒక చెట్టుకి నుంచెన వేసి కూడా అక్కడైతే ఒక గూడులాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి కాల్చేందుకు వీలుగా ఉండేందుకైతే ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం అయితే చేసుకున్నారు. అయితే ట్రంప్ భద్రతా సిబ్బంది అయితే ముందుగానే ఈ ఘటన మొత్తాన్ని పసిగట్టింది. విజువల్స్ లో మనం చూడొచ్చు. అక్కడ ఏదైతే ఒక పక్కన అటు ట్రంప్ విమానం నుంచి వస్తున్నారు, అయితే మరో పక్కన అయితే చెట్టు ఏదైతే ఉందో ఆ ట్రంప్ పై ఆ చెట్టు పైన కూడా వీళ్ళైతే ఆ కాల్పులు చేసేందుకు కూడా ఒక స్కెచ్ అయితే వేసుకున్నారు. స్పెన్నర్ ఏదైతే ఉందో అక్కడైతే కట్టుకున్నారు. దీన్నైతే భద్రతా సిబ్బంది ముందుగానే గుర్తించింది. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ట్రంప్ పై హత్యాయత్నానికి ఎవరు కుట్ర చేశారు అనే దానిపై కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. అసలు ఇదంతా ఎవరు చేశారు? ఎందుకంటే ఘటనా స్థలంలో అక్కడ ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు. అక్కడ ఎవరు అనుమానితులు కూడా లేరు. ఆ ప్లేస్ లో ఏ ప్రాంతంలో ఎలాంటి ఆయుధాలు కూడా లేకపోవడంతో ఎవరు చేశారు ఏంటనేది తెలుసుకోవడానికి కాస్త టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సిబ్బంది అయితే ఇప్పటికే ఈ ఘటనకి సంబంధించి కూడా విచారణ నిమిత్తం అసలు ఇది ఎవరు చేశారు ఏంటనే దానిపై కూడా FBI డైరెక్టర్ కాష్ పటేల్ అయితే స్పందించారు. అయితే ఈ ఘటనకి సంబంధించి అసలు ఈ కుట్ర కోణంలో ఎవరు దాగున్నారు అనే దానిపై అయితే వీళ్ళు అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. ఏదైతే పామ్ బీచ్ ఎయిర్పోర్ట్ లో ట్రంప్ పై కాల్పులకు ఇంత ఉదాంతాన్ని అయితే అక్కడ చేశారు దుండగులనే చెప్పాలి. మనం విజువల్స్ చూడొచ్చు. ఒక పక్కన విమానం ఎక్కడానికి రెడీగా ఉన్న ట్రంప్ కి అయితే కేవలం 200 గజాల దూరంలోనే ఒక చెట్టుకు నించెన వేసి ఆ నుంచునిపై స్పెన్నర్ ఎక్కేందుకు కూడా వీలుగా అక్కడ ఒక గూడునైతే ఏర్పాటు చేసుకున్నారు. మనం క్లియర్ కట్ గా కూడా విజువల్ లో చూడొచ్చు. అక్కడి నుంచి ట్రంప్ కి నేరుగా బుల్లెట్ తగిలేలాగా అయితే ఇదంతా రెడీ చేసినట్టు మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అధికారులు కూడా ఆ విషయాన్ని బయటకు తెలిపారు. ఎవరైతే అటు అధికారి డైరెక్టర్ కాష్ పటేల్ ఉన్నారు, ఆయన నేరుగా దీనిపైతే స్పందించారు. స్పందించి ఇప్పటికీ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నాము. అసలు అక్కడ దుండగులకు సంబంధించి కూడా అక్కడ ఎవరు అనుమానితులు లేరు, ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో దీన్ని అయితే ఒక ట్రాప్ చేసి కూడా వివరాలు తెలుసుకునేందుకైతే ప్రయత్నిస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడికి గుర్తు తెలియని వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడ్డారంటూ కూడా FBI డైరెక్టర్ కాష్ పటేల్ అయితే వెల్లడించారు. ఫామ్ బీచ్ విమానాశ్రయంలో ఎయిర్ ఫోర్స్ 1 ఆగే ప్రదేశానికి ఎదురుగా స్పైపర్ నక్కేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అయితే భద్రతా సిబ్బంది దానిని వెంటనే గుర్తించడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అది దుండగులు ఒక్క చెట్టుకు నిచ్చెన అమర్చి వేటగాళ్లు ఎదురు చూసేలా గూడు నిర్మాణం చేపట్టినట్లయితే అధికారులు పేర్కొన్నారు. అయితే గూడులో నుంచి ట్రంప్ను లక్ష్యంగా చేసుకునేలా ఏర్పాట్లు ఉండటంతో వెంటనే అధ్యక్షుడి భద్రతను ఇంకా మరింత కట్టుదిట్టం చేశారని చెప్పాలి. ఎందుకంటే భద్రతా లోపం ఎక్కడ ఉంది లేదంటే ఎందుకంటే భద్రతా సిబ్బంది ముందుగా ఇదంతా గుర్తించడం వల్లే పెను ప్రమాదం తప్పుందనే చెప్పాలి. ముందుగానే అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఒక అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళినా కూడా భద్రతా సిబ్బంది అయితే ఎక్కడ ఏముందనే చుట్టుపక్కల అన్ని ప్రదేశాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే భద్రతా సిబ్బంది ముందుగా ఈ నిచ్చెన వేయడం ఈ గూడునైతే వాళ్ళు కనిపెట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే ఈ ఘటనకి పాల్పడింది ఎవరు? ప్రస్తుతం అయితే ఎవరు చేశారన్న దానిపై కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. దీనిపై అయితే ఇప్పటికే విచారణ అయితే చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై FBI దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్లయితే చెప్తున్నారు. FBI మరి నివేదిక వచ్చిన అనంతరం కూడా అసలు ఈ ఘటనకి పాల్పడింది ఎవరు ఏంటి అనే విషయాలైతే బయటకు రానున్నాయి. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ అనుమానితులు కనిపించక పోవడంతో FBI బృందాలు అటు అధునాతన ట్రాకింగ్ వ్యవస్థలను అయితే ఉపయోగించి దుండగులను పట్టుకునేందుకైతే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే విచారణ నిమిత్తం అక్కడ అసలు ఎవరున్నారు ఏంటి అనేది కూడా తెలియదు. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, సీసీ ఫుటేజ్ ఉంటే కనుక ఇంకా ఈజీ అవ్వచ్చు. ప్రస్తుతం అయితే అటు ట్రాకింగ్ వ్యవస్థలను అయితే వినియోగించి దీనిని అయితే కనుగొనేందుకైతే ఇప్పటికే FBI అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఇక మరో పక్కనైతే అధ్యక్షుడే ఎయిర్ ఫోర్స్ 1 ఆగే ప్రదేశానికి దాదాపు 200 గజాల దూరంలోనే ఈ ప్లాన్ వేశారు అధికారులు.
సో దీన్ని అయితే ముందుగా గుర్తించింది భద్రతా సిబ్బంది. గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుంది, అమెరికా అధ్యక్షుడు ప్రాణాలకి ముప్పు ఉందంటే ఉందని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఒక అధ్యక్షుడిగా ఇప్పుడు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ట్రంప్. అయిన అనంతరం కూడా సో పూర్తి వ్యతిరేకత వస్తున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల పక్క దేశాల నుంచే కాకుండా అటు అమెరికాలో కూడా కొంతమంది అయితే ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సో అక్కడైతే ప్రస్తుతం సిచ్యువేషన్స్ అన్ని కూడా ట్రంప్కి వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ భాగంలోనే ఇలాంటి ఘటనలకు ట్రంప్ని ఇంకా ఉండనివ్వకూడదు, హతమార్చాలనే నేపంతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. మరి దీనిపై ఇప్పుడు FBI అధికారులు అటు విచారించగా FBI అధికారులు ఏం చెప్పబోతున్నారు, ఈ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించిన అనంతరం కూడా ఈ కుట్రకు పాల్పడింది ఎవరు ఏంటనే విషయాలైతే బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే ఈ కుట్ర చేసింది ఎవరన్నది కూడా సస్పెన్స్ గా మారింది. ఒక పక్కన ట్రంప్ కి వ్యతిరేకంగా అమెరికా మొత్తం కూడా నినాదాలు చెలరేగుతున్నాయి. మన ఆ విజువల్స్ కూడా చూస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రంప్కు హత్యాయత్నం చేసేందుకు ఈ ఘటనకి పాల్పడింది ఎవరు ఏంటనేది కూడా పెద్ద సస్పెన్స్ గా మారిందని చెప్పాలి. అయితే FBI అధికారులు మరి ఎప్పుడు దీనిపై స్పందిస్తారు, ఎందుకంటే ఇప్పటికే ఒక అధికారి కూడా దీనిపై స్పందించారు. అక్కడ ఘటనా స్థలంలో ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ మరే ఆయుధాలు కూడా లేవు, అలాగే అనుమానితులు కూడా ఎవరూ లేకపోవడంతో దీన్ని ఒక ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా అయితే ఈ కేసు విచారణ చేయాల్సి వస్తుంది. అనంతరం కూడా దీంట్లో నిజానిజాలు అనేవి బయటకు వస్తాయంటూ కూడా చెప్పుకొచ్చారు. సో అయితే అటు ఎయిర్పోర్ట్లను వేరే ప్రదేశానికి తరలించమన్నారు ఈ ఘటన అనంతరం కూడా. సో ట్రంప్ భద్రతా దృష్ట్యా ఆయనను విమానానికి వెనుక నుంచి చిన్న మెట్ల ద్వారా అందులోకి తీసుకువెళ్ళినట్టు తెలిపారు. సో అవే విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. సో ఎందుకంటే అక్కడ ముందు నుంచి వెళ్లే సమయంలో కూడా ఇది భద్రతా సిబ్బంది ఏదైతే ఈ గూడునైతే గుర్తించారో సో వెంటనే కూడా అప్రమత్తమయ్యి భద్రతా సిబ్బందిని కూడా ఇంకా పెంచారు. సో అనంతరం కూడా ఆయనని వెనుక మెట్ల నుంచి లోపలికి తీసుకెళ్లడం అయితే జరిగింది. సో విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో ప్రస్తుతం అయితే అవి చిన్నగా ఉండడం వల్ల దుండగులు దూరం నుంచే లక్ష్యం చేసుకునే అవకాశం ఉండదు. అయితే అధ్యక్షుడు భద్రతకు ముప్పు ఉన్న సమయాల్లో వెంటనే తప్పించుకునేందుకు వీలుగా ఈ మెట్ల దారిని ఉపయోగిస్తుంటారు. సో అయితే ఈ నేపథ్యంలోనే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే ఏ సమయానికి వస్తారు, ఆ విమానం నుంచి ఏ పక్కకు వెళ్తారు, ఎగ్జాక్ట్గా ఆ విమానం ఆగి ఓపెన్ చేసి మెట్లు ఎక్కే సమయంలోనే ఎక్కడికి ఉందనేది ఒక చెట్టునైతే వీళ్ళు చూస్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్గా ఆ చెట్టు దగ్గర నుంచి ఆ పైన ఒక స్పిన్నర్ అనేది వాళ్ళకు కట్టుకున్నారు. దాని నుంచి డైరెక్ట్గా షూట్ చేస్తే కనుక ఎగ్జాక్ట్లీ అటు ట్రంప్కు తగిలేలాగా ట్రంప్కు తగిలేలాగైతే సో వాళ్ళైతే దుండగులైతే ప్లాన్ చేశారు. సో ప్లాన్ చేసి మొత్తం కూడా ఈ ఘటనకి అటు ట్రంప్ని హతమార్చేందుకే ఈ ఘటనకి పాల్పడ్డారని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ చెప్పండి. సో మరోసారి ట్రంప్ పై హత్యాయత్నం అయితే కలకలం రేపుందనే చెప్పాలి. దుండకులు చాలా చాకచక్యంగా దగ్గరలో ఉన్న ఒక చెట్టుపై అయితే గూడు కట్టు మరీ ట్రంప్ను హతమార్చేందుకైతే ప్లాన్ చేశారు. సో అదృష్టవశాత్తు కూడా భద్రతా సిబ్బంది ముందుగా అలర్ట్ అవడంతో పెను ప్రమాదం జరిగిందని చెప్పాలి. సో అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ లో ట్రంప్ పై కాల్పులకు కుట్ర పన్నారంటూ కూడా సమాచారం అందుతుంది. ఇక ట్రంప్ విమానం ఆగే ప్రదేశానికి 200 అడుగుల దూరం నుంచి కాల్పులకు స్కెచ్ వేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఆ స్నైపర్ నక్కేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు. ఓ చెట్టుకు నిచ్చెన అమర్చి అక్కడి నుంచి కాల్పులకు కుట్ర పన్నినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక దుండగుల పథకాన్ని పసిగట్టిన ట్రంప్ భద్రతా సిబ్బంది ట్రంప్ ను మరో మార్గం ద్వారా తీసుకువెళ్లేట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఘటనా స్థలంలో ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ అనుమానితులు కానీ ఎవరు కూడా అక్కడ లభించలేదనేది కూడా చెప్తున్నారు. అంటే కుట్రపై FBI డైరెక్టర్ రాకేష్ పటేల్ స్పందించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. అంటే గతంలో కూడా రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికగా కాకముందు అప్పుడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ను టార్గెట్ గా చేసిన కాల్పులు జరిపారు. ఆ సమయంలో చెవి భాగానికి గాయం జరిగింది. ఆ గాయమైన తర్వాత వెంటనే అక్కడ సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయ్యే ప్రచారాన్ని ముగించుకుని వెంటనే వాళ్ళు సేఫ్ ప్లేస్ కి ట్రంప్ ను తీసుకెళ్లారు. ఆ సందర్భంలో కాల్పులు జరిపిన వ్యక్తిని కూడా గుర్తించారు. అంటే గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాల్పులకు తెగబడ్డారు. గతంలోనే ఎన్నికలకు ముందు 2 సార్లు దాడి చేసినట్టు
రిపోర్ట్ తెలుస్తోంది. కానీ వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమైన నేపథ్యంలో ట్రంప్ సురక్షిత ప్రాంతానికి తరలించారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించిన నేపథ్యంలో అంటే 200 అడుగుల దూరం నుంచి కాల్పులకు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది. అంటే ట్రంప్ విమానం ఎక్కడైతే ల్యాండ్ అయ్యి అక్కడ ఆగుతుందో ఆ ప్రదేశానికి 200 ఫీట్స్ దూరం నుంచి కాల్పులకు స్కెచ్ వేశారు. అయితే దీన్ని మొత్తం కూడా భగ్నం చేసింది భద్రతా బలగాలు. అంటే ఇక్కడ కాల్పులు జరిపేందుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి కూడా భద్రతా సిబ్బంది గుర్తించిన నేపథ్యంలో అక్కడ అప్రమత్తమై ఆ కుట్రను భగ్నం చేశారు. కానీ కుట్రకు ప్లాన్ చేసిన వారిని మాత్రం అక్కడ ఎటువంటి అనుమానిత వస్తువులు కానీ, ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ, ఎటువంటి వ్యక్తులు కూడా గుర్తించలేదు. కానీ దానికి సంబంధించి ఈ కుట్రపై FBI డైరెక్టర్ రాకేష్ పటేల్ స్పందిస్తూ దొండగుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అఖిల. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, ప్రస్తుతం అయితే అటు ట్రంప్ హత్యకు ప్లాన్ చేసింది ఎవరనేది సస్పెన్స్గా మారిందని చెప్పాలి. అయితే దీనిపై ఇప్పటికే FBI అధికారులు అయితే ఫోకస్ పెట్టారు. సో అనంతరం కూడా ఈ ఘటనకు సంబంధించి అసలు ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించి అక్కడ ఏం జరిగింది, ఏంటి, ఎవరా దుండగులు అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పటికే FBI అధికారులు అయితే ఫోకస్ చేశారు. అయితే విచారణ అనంతరం మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా చూడాలి.